హాయ్ అండి. సూరాన్లో మా స్వాతక్క ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మా లక్ష్మీ పిన్ని గారు అలా మనవరాల పెద్ద పుష్పత అయిందండి. పుష్పత ఫంక్షన్కి వెళ్తున్నాను. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ కూడా నొక్కండి. అక్కడ మా పిన్నాల ఇంటి దగ్గర ఫంక్షన్ చేశారండి. అక్కడికి వెళ్ళాము. ఆ అమ్మాయి పుష్పత అయింది. అక్కడ కూర్చోబెట్టారు. ఆ రోజు అక్కడ అక్షంతలు వేసేస్తామండి. మా సైడ్ ఇలా చేస్తుంటారు. పుష్పత అయిన వాళ్ళకి తాంబూలం అందిస్తున్నామండి. తాంబూలం అందుకున్న తర్వాత సరదాగా మళ్ళీ అటు సైడ్కి వెళ్ళాము. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వెరైటీగా వంటలు చేస్తున్నారండి. నేను వంట చేయలేదు, కానీ నేనే చేసినట్టు బిల్డప్ ఇస్తాను అనేసి అక్కడ మా వాళ్ళు చికెను రైస్ అవన్నీ వండుతుంటే సరదాగా కలిపానండి. సరదాగా వీడియో తీయమంటున్నాను నేను. నాకు వీడియో తీయండి, నేనే చేసినట్టు బిల్డప్ ఇవ్వాలా ఇవన్నీ అనేసి అంటే మా వాళ్ళు సరదాగా జోకులు వేస్తా నవ్వుతా చెప్తున్నారండి. మరి బాగా దగ్గరకు తీసుకొచ్చి చూపించమంటున్నామండి చికెన్ కర్రీని. అది కూర్చోబెట్టినారండి. ఇంతలోకి మా వారు వచ్చారు. ఇద్దరు అక్షంతలు వేసాము. అక్షంతలు వేసి ఇంక తాంబూలం అప్పటికే తీసుకున్నాం కదండి. ఇంక ఇంటికి బయలుదేరిపోయామండి. తర్వాత పుష్పవతి అమ్మాయికి లోగల మా అమ్మ హైదరాబాద్ నుంచి మా అమ్మాయికి సమ్మర్ హాలిడేస్ అయిపోయాయని వచ్చిందండి. తనకు తెలీదు ఇక్కడ మెచ్యూర్ ఫంక్షన్ ఉందనేసి. మామూలుగా వాళ్ళు ముందే రిజర్వేషన్ చేయించుకున్నారు, వచ్చారు. అందుకనేసి వాళ్ళకి స్వీట్లు పెడదాం అనుకున్నాము. కానీ మా అమ్మ ఉంది కదా, ఇంకా నేను ఉన్నాను కదా, ఎందుకు సేమియా కేసరి చేద్దాం అనుకున్నా. మేము అసలు తక్కువగా వస్తుంది అనుకున్నామండి. సేమియా కేసరి, జీడిపప్పు సేమియా కేసరి చేసామండి. కానీ అనుకోకుండా అది తక్కువ అవుతుంది అనుకున్నామండి నిజంగానే. కానీ ఎక్కువ అవుతుందని మేము అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అమ్మ అక్కడ ఎండలోనే కూర్చొని, బయట మాకు స్టవ్ ఉంది, స్టవ్ మీద కేసరి చేసేసామండి. తిప్పేశారండి. మా అమ్మాయి చూడండి పక్క నుంచి మాట్లాడుతుంది. నెయ్యి వేస్తుందండి మా అమ్మ ఇందులోకి. అవి మంచి గీ అండి, ఇది మేము ఇంట్లో చేసుకుంటామండి గీ. ఇంకా మా అమ్మాయి చెప్తుంది కదండి ఇంట్లో చేసుకున్నా నెయ్యి అనేసి. ఆ నెయ్యి అండి అది. అది సేమియా కేసరి అలా చేసుకున్నామండి. అది చేసేవండి. అసలు మేము చిన్న క్యాన్ తోటి పెడదాము అని అనుకున్నామండి. ఒక మా అమ్మ చేస్తుందండి. అవన్నీ బాగా సేమియా పుల్లలు బాగా నేతిలో నెయ్యి ఎగించి కేసరి తయారు చేసామండి. నెయ్యి గడ్డగట్టేస్తుందండి, ఫ్రిడ్జ్లో తీసాను. మేము ఇంట్లోదే వాడతామండి నెయ్యి. అది వేసాము. వెళ్ళాం. అది కేసరి అవన్నీ చేసుకుని పట్టుకుని వెళ్తామండి. మా సైడ్ ఎక్కువ స్వీట్లు, హారిది, సేమియాలు, సేమియా కేసరి లాంటి స్వీటే పట్టుకెళ్తారండి. మెచ్యూర్ అయిన వాళ్ళకి అందరూ స్వీట్లు ఎక్కువ పట్టుకెళ్తారండి, ఫ్రూట్స్ ఇవన్నీ. తర్వాత అమ్మమ్మ గారు సారి పెడతారండి. అవి గోబులతో పెట్టివ్వరండి నాలానే. అవి పంచి పెట్టలేకపోతున్నామండి. సారి పెడుతున్నారు కానండి చాలా కష్టంగా ఉంటుంది. అయినా అలాగే ఈ ఎండలోనే పంచి పెట్టామండి. ఇంకా హార్దీ గట్ట ఎక్కువ చేయలేదండి. 2 క్యాన్లతో మాత్రమే చేశారు. అది అదర్ వీడియోలో కూడా వస్తుందండి, చూడండి. అప్పుడు ఇదిగోండి సేమియా కేసరి అవుతుంది. మా అమ్మ నేను మాట్లాడుకుంటా సేమియా కేసరి చేసేసామండి. చేసిన తర్వాత అది చేసామండి అవన్నీ. సేమియా కేసరి చేసామండి. చేసే తర్వాత అక్కడికి ఇది మళ్ళీ చిన్న క్యాన్ తెయ్యి లోపల నుంచి ఉందండి.
అంటే క్యాన్ తెచ్చాము. క్యాన్ తెచ్చి క్యాన్లో పెట్టామండి. క్యాన్లో పెడితే ఒక క్యాన్ ఫస్ట్ నిండిపోయిందండి. మళ్ళీ ఇంకొక క్యాన్లో పెట్టాం. ఆ క్యాన్ కూడా నిండిపోయిందండి. మేము అసలు 2 క్యాన్లు అవుతుందని అనుకోలేదండి. మా అమ్మాయి ఏదైనా సరే తక్కువ చేస్తున్నారు అనుకుంటుంది, ఎక్కువైపోతుంటుందండి. తక్కువ చేయడం రాదు ఆవిడకి. తక్కువనే అనుకుంటామండి, కానీ అప్పటికి అది అనుకోకుండా ఎక్కువైపోయింది. అప్పుడు మళ్ళీ ఒకటే పెద్ద క్యాన్ తెచ్చి అందులో దాన్ని నిండా పెట్టేసామండి. అప్పుడు ముందు క్యాన్లో పోసామండి. ముందు రోజు రాత్రి ఉదయం వచ్చిందండి. అవి అప్పుడు తీరా ఒక క్యాన్లో చిన్న క్యాన్ అయింది. నాకు అప్పటికే ఇది ఎక్కువలా అనిపించింది. ఒక క్యాన్లో పోతే 2 క్యాన్ల నిండా అయిందండి. మళ్ళీ 2 క్యాన్లోది కలిపి మళ్ళీ చిన్న చిన్న క్యాన్లాగా ఎందుకు అనేసి మళ్ళీ ఒకటే పెద్ద క్యాన్లో వేసామండి. పెద్ద క్యాన్లో వేసిన తర్వాత దాని చుట్టూరుని అప్పుడు ఇలా పసుపు రాసి పట్టుకెళ్తామండి మా సైడు. పెద్ద క్యాన్లో వేసేయచ్చమ్మా. పసుపు రాసేసి క్యాన్ చుట్టూరుని వేడిగా కాలిపోతుందండి. ఈలోగాలో నేను తయారయ్యాను. తయారయ్యి ఆ మెచ్యూరీ ఫంక్షన్ ఇంటికి పట్టుకుని వెళ్ళామండి. అవి మా సైడ్ ఇలాగా పంచి పెడుతూ ఉంటారండి స్వీట్లు. అదిగోండి క్యాన్ చుట్టూరు పసుపు పెడతామండి. పసుపు అంటే శుభసూచకం కదండి, అందుకని పసుపు పెడతా ఉంటాము. పసుపు పెట్టి క్యాన్ రెడీ చేస్తామండి. క్యాన్ రెడీ చేసేసి మూత పెట్టలేదు, ఆవిరి పట్టేస్తుంది కదండి. మూత పెట్టకుండానే అది అలా ఉంచి అది పట్టుకొని వెళ్ళామండి. లోగాలో నేను తయారైపోయి రెడీ అయిపోయి ఉన్నానండి. రెడీ అయిపోయి అక్కడ క్యాన్లోనే రెడీ అయిపోయి నేను వీడియో తీస్తున్నాను కదండి, అవన్నీ చెప్తున్నానండి. ఈలోగాలో రెడీ అయిపోయానండి. బయటికి వెళ్తున్నాం. చాలా ఎండండి ఆ రోజు కూడా. ఎండగా ఉందనేసి ముందు బైక్ మీదే వెళ్దాం అనుకున్నామండి మేము, కానీ ఏమైందంటూ అనుకోకుండా బైక్ ఆగిపోయింది. మళ్ళీ కారు వేసుకొని వెళ్ళామండి. పక్క వీధేనండి. ఆ కార్ల మీద ఎదురుపెట్టి పట్టుకొని వెళ్ళామండి వాళ్ళ ఇంటి దగ్గరికి. చాలా ఎండగా ఉందనేసి అక్కడికి వెళ్ళి ఆ మెచ్యూర్ ఫంక్షన్ అమ్మాయి దగ్గర పెట్టామండి. ఆ రోజు ఆల్రెడీ మా పిన్నాళ్ళు మాకు భోజనం కూడా చెప్పారండి. మాకు అమ్మమ్మ గారు సారి పెట్టిన రోజున భోజనాలు పెడతారండి. అమ్మమ్మ గారు సారీ అవన్నీ తెస్తారండి, అలాగే ఎదురు పెడతారు. అవ్వండి చూడండి, ఇంకా పెద్ద పెద్ద గాబులతో పెట్టేవారండి. ఎవరో పంచి పెట్టలేకపోతున్నారండి, చేయలేకపోతున్నారండి ఇప్పుడు. ఇగోండి అక్కడ ఉంది, ఇది మా మేనత్త కూతురండి, అది బూరి తెస్తుంది నాకు. తర్వాత ఇదిగోండి ఇది మా మామయ్య ఆవిడ కనకాంబరాలు మాల కడుతుందండి. వీడియో తెస్తున్నాను, తీయమ్మ అయితే ఉంది. ఎక్కడున్నా గాలి అస్సలు ఇట్లేదండి. అస్సలు ఏసీలోనే ఉండగలుగుతున్నాం, అసలు బయట ఉండలేకపోతున్నామండి. ఇదిగో అది కనకాంబరాలు మాల కడుతుంటే, ఇదిగోండి కనకాంబరాలు అండి, మాల ఇలా కడుతున్నారని నేను చెప్తున్నాను. అది నేను అక్కడ సరదాగా కనకాంబరాలు మాల కట్టి తర్వాత మళ్ళీ అక్కడే భోజనాలండి ఆ రోజు మాకు కూడా. ఆ భోజనం చేసేసి ఈ సార్లు ఇవన్నీ కూడా వీడియో తీసామండి. ఇదిగోండి ఇది లోపల, ఇదిగోండి ఈ అమ్మాయి వీడియో తీసేస్తున్నారు అంటున్నారండి అందరూని. ఇదిగోండి తర్వాత ఫంక్షన్ అమ్మాయిలకి పాపం పూతరేకులు, బ్రెడ్ హల్వా, బూర్లు, అదిగో హారిదండి, ఇంకా తక్కువ చేశారు. స్వీట్లు ఇవన్నీనండి చాలా తగ్గించేశారు. మా పిన్ని కూడా ఎవరికి ఎక్కువ చెప్పలేదు ఇప్పుడు, లేకపోతే ఇంకా స్వీట్లు ముంచెత్తేసినండి. ఇంకా సింపుల్గానే చేస్తారు. ఎందుకంటే నాన్నమ్మకి భోజనం పెట్టింది, వీళ్ళందరూ అటు ఇటు తిరుగుతున్నారండి. ఇదిగోండి మా సైడ్ ఇలాగ పెద్దన్స్ అయితే అలా కూర్చోబెట్టి ఆ వారం రోజులు కూడా చాలా పండగలా ఉంటుందండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కండి, మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి.